జీవితం ఆనందరాగాలతో ఆత్మీయ గీతాలతో ఆనందరాగాలతో శుభప్రదమైన నిరీక్షణతో స్తుతి ఘన మహిమలు చెల్లించుచు శుభప్రదమైన నిరీక్షణతో స్తుతి ఘన మహిమలు చెల్లించుచు స్తోత్రార్పుడా నా యేసయ్యా నీ కోసమే బ్రతుకుచున్నానయ్యా స్తోత్రార్పుడా నా యేసయ్యా నీ కోసమే బ్రతుకుచున్నానయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆనందరాగాలతో ఆత్మీయ గీతాలతో ఆనందరాగాలతో ఆత్మీయ గీతాలతో పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మలందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొనటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొనటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొనటువంటి ప్రతి ఒక్కరిపై వారి కుటుంబాలపై వారి సమస్యలపై మీ పవిత్రాత్మను అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 24 నుండి దైవవచనములు. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రాహమా, నన్ను కనికరింపుము, నేను ఈ మండలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలెక్కును నీటిలో ముంచి నా నాలుకలను చల్లారించుటకు పంపుము అనెను. అందుకు అబ్రాహము, కుమారా, మరొకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండగా లాజరు అష్టకష్టములను అనుభవించును. అందుచేత నీవు ఇప్పుడు కష్టపడుచుండగా అతడు సుఖపడుచున్నారు. అంతేగాక మన మధ్య
దాటుటకై వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 24 నుండి ఉన్న వచనములే ఈ ఆరాధనలో ధ్యానం చేయబోచున్నది. అక్కడే చెప్పబడినటువంటి ఆ లాజరు అనుభవించిన కష్టాలను గురించి కొంతసేపు ధ్యానం చేసుకుందాం. కష్టములు 4 విధాలుగా మనకు మేలులు వస్తుంది. ఒకటి, అది మన పాపముల నుండి విముక్తి. రెండవది, దేవుని యొక్క కృపావరము పొందటానికి, ఆత్మాభిషేకం పొందటానికి కష్టములు మనకి చాలా మేలు జరుగుతుంది. మూడవది, దేవుని యొక్క సన్నిధిలో మనం చేసిన, మన కుటుంబంలో ఉన్నవారు చేసినటువంటి పాపములకు పరిహార బలిగా మార్చటానికి కూడా కష్టములు దేవుడు అనుగ్రహిస్తున్నాం. నాలుగవది, దైవ సాన్నిధ్యము, ఆ ఏదెన్ తోటములో ఉన్న అనుభవం, ఆ దేవుని యొక్క ప్రేమ సాన్నిధ్యం అనుభవించటానికి కష్టములు మనకు ఆ దేవుడు వరముగా మారుస్తున్నాం. ఈ విషయాలను గురించి మనకిచ్చినటువంటి బైబిల్ వాక్యము మీరు రాయండి. లూకా సువార్త 16వ అధ్యాయం 25-26 వాక్యములు, మరియు మత్తాయి సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యము, మరియు 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనములు, మరియు 1 పేతురు 2వ అధ్యాయము 19వ అధ్యాయం 2వ అధ్యాయం 19వ వాక్యము, 20వ వాక్యము, 21వ వాక్యము. ఐషియా గ్రంథము 28వ అధ్యాయం 22వ వాక్యము. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యము. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 11, 12 మరియు 13వ వచనములు. కీర్తన 117వ అధ్యాయం 2వ వాక్యము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వాక్యము మరియు 18వ వాక్యము. యెషయా గ్రంథం 30 అధ్యాయం 20వ వాక్యము. ఆదికాండం 50 అధ్యాయం 20వ వాక్యము మరియు 21వ వాక్యము. యెరెమీయా 31వ అధ్యాయము 16వ వాక్యము 20వ వాక్యము. మరియు ఐషియా గ్రంథం 35వ వాక్యం 35వ అధ్యాయము 10వ వాక్యము. మరియు సామెతలు 17వ అధ్యాయం 5వ వాక్యము. మరి యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యము. మరియు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యము, 4వ వాక్యము మరియు 5వ వాక్యము. కీర్తన 147వ అధ్యాయం 3వ వాక్యము. హబక్కుకు గ్రంథము నుండి 3వ అధ్యాయం 17, 18, 19 వాక్యములు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం. ఇదే ప్రియులారా, ఈ కష్ట నష్టములో దేవుడు అనుగ్రహించిన 4 వరాల గురించి తెలియచేసినటువంటి కార్యములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 24-25 మనం చూస్తుండే, కుమారా, నీవు ఈ లోకములో ఉన్న సమయంలో దేవుని జీవితంలో సంపద అన్ని అనుభవించి సుఖపడి ఉన్నవాడు అని ధనవంతుడుకు అబ్రహాం చెప్తున్నా. లాజరుకేమి ఈ లోకములో ఆయన కష్టములు అనుభవించారు, ఇప్పుడు ఆయన సుఖపడుచున్నారు. ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహముతో, దేవుని యొక్క సాన్నిధ్యముతో ఉంటున్నాం. చూడండి, అప్పుడు మన జీవితంలో ప్రతి నిమిషము దేవుడిచ్చినటువంటి అనుగ్రహించిన ప్రతి నిమిషములో దేవుడు ఒకవేళ మనకు అనిపిస్తుంది అది కష్టములని, కానీ కాదు.
మత్తాయి గారు రాసిన వార్త మనకు ఒకసారి చూడవచ్చు. 5వ అధ్యాయం 6వ వాక్యం. అష్టభాగ్యములో ప్రభు అంటున్నారు. 5వ అధ్యాయం 6వ వాక్యం. సౌహార్దులు ధన్యులు, మీరు దేవుని యొక్క సన్నిధిలో దయన పొందుదురు, దేవుని యొక్క కరుణ లభిస్తారు. అందుకు ప్రభు అంటున్నారు, ఇప్పుడు దేవుని యొక్క కరుణ పొందటానికి ఉన్న చోటేది? ఆ దేవుడిచ్చినటువంటి మార్గమే కష్టములే. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 ఒకసారి మనం చూస్తాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19. అంజూరము పూత పట్టకుండు ఉండినెను, ద్రాక్షాతీగ కాయలు కాయకుండినెను, ఒలివు పండ నాశనమైనెను, పొలము పండకపోయినెను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినెను, కొట్లములోని పశువులు లేకపోయినెను, నేను ప్రభువునందు ఆనందించదెను, నా రక్షకుడైన దేవుని యందు సంతసించదెను. సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలమును నొసగును, నా పాదములకు జింగ కాలువలే లాఘవమును ఒసగి నేను కొండలపై నడయాడినట్లు చేయును. చూడండి, దేవుని సన్నిధిలో ఆనందించిన మహాభాగ్యం కష్టములో మనము పొందుతున్నారని హబక్కుకు ప్రవక్త తెలియచేస్తున్నా. నేను చేసిన పనులంతా వృద్ధమైపోయింది, నాకు ఏమీ ప్రయోజనం లేదు, అంతా లాస్ అయిపోయింది. ఆ అప్పు భారము, కుటుంబంలో సమస్యలు అయితే కూడా నేను ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నా. ఈ కష్టములు నాకు విడుదల వస్తుంది అని యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యములో తెలియచేస్తున్నా. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం. యోహాను సువార్తలో మనం చూస్తుంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 36. కుమారుడు మేము స్వతంత్రులు చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. అయ్యా, కుమారుడు యేసయ్య మిమ్మల్ని స్వతంత్రంగా చేసినప్పుడు నీ తప్పకుండా స్వతంత్రాయి మారుతారు. దేవుని యొక్క బిడ్డలకి ఇచ్చిన మహాభాగ్యమే స్వతంత్రమైన జీవితం. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యములో కుడి చేయి పైకెత్తి మనం అందరూ పలికండి. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలమును నాకున్నది. ప్రైజ్ ది లార్డ్. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో నాకు వచ్చినటువంటి బాధలు గాని శ్రమలు గాని ఇబ్బందులు గాని ఇక్కట్లు గాని సంతోషపూర్వంగా స్వీకరించడానికి కృపావరాన్ని నాకు అనుగ్రహించినందుకు అబ్బా తండ్రి మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, తండ్రి దేవుడు కుమారుడికి ఇచ్చిన గొప్ప అధికారమేమి? కష్టములు ఉన్న వారికి స్వతంత్రులుగా చేస్తారు. ఎప్పుడు? దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క శక్తి పొందినప్పుడు. ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలం నాకున్నది, కారణం నేను దేవునితో పాటు ఉన్నారు. అది కష్టములో మనకు దేవునితో పాటు ఉండటానికి వరము దేవుడు ఆ కష్టము ద్వారా అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యములో ఆ కష్టముల ద్వారా మనకు వచ్చే గుణము ఏమిటి అని తెలియచేస్తున్నా. ఎలాగ మనకు యేసు ప్రభువుతో పాటు ఉండటానికి కృప వస్తుంది అని అక్కడ తెలియచేస్తున్నా. చదువుతాం. శారీరకముగా క్రీస్తు కష్టములు పాలయ్యెను కనుక అట్టి ఆలోచనలతోని మీరు కూడా ఆత్మ స్థిరత్వమును పొందవలేను. ఎలైనా శారీరకముగా కష్టపడువాడు పాప జీవితమును విడనాడిన వాడగును. కష్టపడిన వారు, శరీరములో కష్టపడిన వారు పాపపు జీవితమును విడనాడినవాడు. వారు దేవునితో పాటు ఉండారు. కీర్తన 147వ అధ్యాయం 3వ వాక్యములో మనం చూస్తున్నాం బిడలారా. ఆ దేవునితో పాటు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారని అక్కడ తెలియచేస్తున్నాం. చూడండి, దేవుడు ఎక్కువ అనుగ్రహాలు ఇచ్చినటువంటి కార్యం అది. 147 3వ వాక్యం.
భగ్న హృదయముల బాధలు తీర్చి ఆ భగ్న హృదయముల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుగట్టను. చూడండి, మన కష్టములో, మన కుటుంబములో పాప దోషము నుండి, ఆ పాప శాపము నుండి విడుదల పొందటానికి మనం అది దేవునితో పాటు స్వీకరించినప్పుడు మనకు విడుదల వస్తుంది. అది మొదటి పేతురు 2వ అధ్యాయం 19వ అధ్యాయ వాక్యములు, 20 వాక్యములు, 21వ వాక్యములో చెప్పేది. మనకి 20 వాక్యం ఒకసారి చూస్తాం. 20 వాక్యము, ఏలైనా తప్పనర్చి దానికి ప్రతిఫలముగా శిష్యను ఓర్పుతో భరించినచో దానియందు ఏమి గొప్పతనము ఉన్నది? కానీ మంచిని చేసియు దానికై బాధను అనుభవింపవలసిన వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మేము ఆశీర్వదించును. చూడండి, ప్రతి కష్టములు దేవునికి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. తప్పు చేసి శిక్ష అనుభవించిన కన్నా, తప్పు చేయకుండా మంచి పనులు చేసి శిక్ష అనుభవించినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దైవాశీర్వాదమే, అది దేవుని యొక్క అనుగ్రహమే. అందుకే యెషయా గ్రంథం 30 అధ్యాయం 20 వాక్యములో ప్రభు తెలియచేయటమేమా, ఈ కష్టములు, ఈ బాధలలో నేను నిన్ను చేయి నడిపించిన ఏకైక దేవుడండా. చూస్తాం యెషయా 30 అధ్యాయం యెషయా గ్రంథం 30 అధ్యాయం 20 వాక్యము. ప్రభువు మేము కష్టముల పాలు చేయును. ప్రభువు నిన్ను కష్టముల పాలు చెయ్యును. కానీ ఆయన మీకు మరుగుగాడు. ఆయన నీకు మరుగుగాడు. మీకు స్వయముగా బోధించును. నీకు ఆ విషయం స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా నీవు ఆయనను ప్రత్యక్షముగా చూచుదును. ఇంకా నీవు కుడి దారి తప్పి ఎడమ వైపుకి వెళ్ళినప్పుడు, లేకపోతే కుడి వైపుకి వెళ్ళినప్పుడు మీ వెనక్కి నుండి తెలియచేస్తారు, దారి ఇది ఏ బిడ. ఇప్పుడు దేవుని యొక్క చేపట్టుకొని నడిపించినటువంటి మహాభాగ్యం మన కష్టములోనే వస్తుంది అని బిడలారా దేవుడు తెలియచేస్తున్నాం. అంతటి గొప్ప కృప మనకి ఏమిటి కావాలి బిడలారా? ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ప్రతి కష్టములు అనుగ్రహమే, దేవుని యొక్క ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదం మనం పొందినప్పుడు, ఆ కష్టములు వచ్చినప్పుడు సంతోషపూర్వకంగా సమాధానంతో మీరు చీకు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుని ఆ కష్టములు మనం స్వీకరించినప్పుడు ఆ దేవుని యొక్క అనుగ్రహమే. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యములో, చీకుల మీరు ఒత్తిడి వలన కాక, ఇబ్బందికరంగా కాకుండా సోమనుఫ కష్టాలు అనుభవించిన వారిని దేవుడు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ మనం కష్టములో వస్తుంది అని ప్రభు తెలియజేస్తున్నాం బిడలారా. కావున బిడలారా, మన జీవితంలో ప్రతి నిమిషము ఈ కష్టములు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చేర్చటానికి మార్గమే కష్టములు. యెరెమీయా గ్రంథములో 31వ అధ్యాయం 16వ వాక్యం, 31:16. యెరెమీయా గ్రంథం 31:16. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నీ ఏడ్పును ఆపుకొనుము, నీ కన్నీటిని తుడుచుకొనుము. నీ ఏడ్పులు ఆపుకొనుము, నీ కన్నీటిని తుడుచుకొనుము. నీ బిడ్డలకు నీవు చేసిన సేవకు ప్రతిఫలము దక్కును. నీ బిడ్డలకు నీవు చేసిన పనులకు ప్రతిఫలం లభిస్తుందను. అందుకే 20 వాక్యం చూడండి, ఎందు బంగారమైన మాటలే ప్రభు అంటున్నారు. నీ కష్టములో నీ బిడలని నేను అంత ప్రేమిస్తున్న దేవుడండా. యెరెమీయా 31:20 వాక్యం మనం ఒకసారి చూస్తాము. ఎఫ్రాయిము, నీవు నాకు ఇష్టమైన పుత్రుడు. నీవు నాకు ఇష్టమైన, నీవు మాత్రమే నాకు ఇష్టమైన బిడ. ఇంకా నాకు ప్రీతి పాత్రుడవు. నాకు ప్రీతి పాత్రుడు. నేను నీ గురించి మాట్లాడినప్పుడల్లా, నేను నిన్ను గురించి మాట్లాడినప్పుడల్లా నీ జ్ఞాపకము నన్ను విడవకున్నది. నీ జ్ఞాపకం చూడండి, నీ జ్ఞాపకం నిన్ను విడవకుండుంటుంది. అప్పుడు దేవుని యొక్క అపారమైన ప్రేమ మీకు వస్తుంది. అందుకే ప్రియులారా, తప్పు చేసి పూర్వ జోసెఫ్లో మొదటి ఆండములో జోసెఫ్ని దేవుడు సహోదరులు అమ్మినప్పుడు, తర్వాత తండ్రి అని ఇస్సాకు చనిపోయినప్పుడు ఆ సహోదరులందరూ ఏడుస్తున్నా మమ్మల్ని ఆయన నాశనం చేస్తారని చెప్పినప్పుడు అని పదే ఏడిసినప్పుడు ఆ జోసెఫ్ చెప్పిన ఒక మాట ఉంది బిడలారా. చూడండి, ఆదికాండం 50 అధ్యాయం
21 వాక్యములు. 50 అధ్యాయం 21 వాక్యములు. మీరు నాకు కీడు తలపెట్టుదిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా అబ్రహాము జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను. మీరేమి భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరిందును అనెను. చూడండి, మీరేమీ భయపడదు, నీ చేసేది కీడుగా అయితే దేవుని దృష్టిలో ప్రియులారా, మన ఇంటి పేరిట వాళ్ళు బంధుమిత్రులు అందరూ మనకి కీడే చేస్తారు, మనం తలంచుకున్నారు కాదండి. బిడలారా, పూర్వ జోసెఫ్ ఏమి అంటున్నారు, మీరు నాకు కీడు చేసి ఉండవచ్చు, కానీ దేవుడు అది మేలు చేశారు మీకోసమే. కీడు చేసిన వారికి మేలు చేయటానికి, మీ బిడలకు మేలు చేయటానికే దేవుడు ఇలాగ మీతో కీడు చేయించారు. నాకు మీరు శత్రువు కాదండి, నాకు మిత్రమే. చూడండి, కష్టములు అనుగ్రహంగా మార్చి నష్టమైపోయినది అందా 7 రెట్లుగా అనుగ్రహిస్తున్నాను. చూడండి, యోబు గ్రంథములో 42వ అధ్యాయం 10వ వాక్యములో యోబు బాధలు పడి కష్టములో పడి ఏం లేకుండా దేవుని వైపు చూచి ప్రార్థన చేసి సహోదరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి డబ్బులు అనుగ్రహాలు ఇచ్చారు. ఇప్పుడు మనం కష్టములో ఎదటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఇలాంటి కష్టములైన వారిని ప్రభువా కాపాడండి, రక్షించండి, నీ ముఖం చూచే వరము దయచేయండి అని ప్రార్థన చేయాలి. అప్పుడు కష్టాలు మనల్ని ఆనందిస్తారు. అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వాక్యములు ఒకసారి విందాం. అంతేకాదు మన బాధలలో కూడా మనము అతిశయించుదము. ఏలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సజ్జీలమును, సజ్జీలము నిరీక్షణను కలిగించును. ఆ నిరీక్షణ మనకు నిరాశ కలగదు. ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. చూడండి, కష్టములో ఓర్పు, స్థిరత్వము, అదేవిధంగా ఆ ప్రత్యాశ ఇచ్చేదే కష్టములు. అందుకే ఇది మనకు నిరాశ కలిగింపదు, మరియు దేవుడు దానమ్మగొప్పగిన పవిత్రాత్మచ్చే మనం దేవుని యొక్క బిడలుగా దేవుని యొక్క ప్రేమ అనుభవించే కృప ఆ పవిత్రాత్మచ్చే మనలో నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రతి కష్టముల కృపయే దేవి వరం రావటానికి వరమే. ఇప్పుడు దేవుని యొక్క వరము రావటానికి, కృప రావటానికి మార్గమే కష్టములు. అలానే దేవుని యొక్క ఆనందం పొందటానికి మార్గమే కష్టములు. అలానే చూడండి, ఈ లోకముల బాధలు చూచి ఆయన నిరాశ పొందలేదు. లాజరు దైవ అబ్రాహం వైపు చూచారు, దేవుని యొక్క సుఖాలు అనుభవిస్తున్నా. చూడు, అదేవిధంగా కష్టములు దేవుని యొక్క సన్నిధానములో ఉండి ఆ పాప విముక్తి, పాపం లేకుండా జీవించటానికి మార్గమే దారి చూపిరియే కష్టములు. ఇప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు స్తుతించాలి. దేవుడా, మీరు నాకు ఈ కష్టాలు ఇచ్చేది నాశనం చేయటానికి కాదు, నీ ఆత్మ రావటానికి, నీ ఆత్మ నాలో ఈ కష్టముల సమయంలో రండి అని మనం గట్టిగా ప్రార్థన చేసి స్తుతించండి. అప్పుడు యేసయ్య బలం మనకు వస్తుంది. అదే ఫిలిప్పీ 4:13 కొడి చేయి పైకెత్తి ప్రార్థిస్తా. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనను నాకు ఎదుర్కొనే బలము ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మాలో ఉన్న కష్టములు, రోగ పీడలను, కుటుంబముల సమస్యలను, బిడ్డలను గురించి సమస్యలను ప్రభువైన దేవ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాను. యేసయ్య మీ పవిత్రాత్మ శక్తి మా కష్టములోనికి పంపించి మాలో తగ్గిపోయినటువంటి మీ ఆత్మను, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మీ సాన్నిధ్యం అనుభవించటానికి మార్గముగా కష్టాన్ని మాకు అనుగ్రహించండి. యేసయ్య హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా,
కుటుంబముల సమాధానం లేని రెండు కుటుంబానికి దేవుడు సమాధానం ఇచ్చి ఆత్మ ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి శరీరం అంతా నొప్పి, బాధలు, డిస్టర్బెన్స్ ఉంది. ఏమని ఆ వ్యక్తికి అర్థం కావట్లే. అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి సొంతం తల్లి మీద కోపం, మరవలేని కోపం, క్షమించటానికి కుదరలేదు. అటువంటి ఆ వ్యక్తితో క్షమించే వరము, తల్లితో సంపూర్తిగా క్షమించే వరము ఈ ఆరాధనలో దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సహోదరికి ఉదరములో చాలా నొప్పి ఉంది. ఎప్పుడు ఏమో అర్థం కావాలే విధంగా నొప్పి, బాధలు ఉంది. భోజనం చేయటానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక సహోదరియే దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెవి లోపలి నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ కంటికి నొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడు చదివినప్పుడు కానీ చూచినప్పుడు కానీ నొప్పి వస్తుంది. అటువంటి నొప్పి ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 5 మంది భుజం చేయి పైకి లేపటానికి కుదరలేక భుజం నొప్పితో బాధపడుతున్నా, మొహాల నొప్పితో బాధపడుతున్న 5 మందికి మొహాల చేయితో బాధపడుతున్న 5 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నిమ్ముతో బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరుడికి ఎల్లప్పుడు బాధ ఉంది. ఉదరములో ఏం భోజనం చేసినప్పుడు కూడా అరిగట్టలేదు. అటువంటి బాధ ఉన్నటువంటి ఒక సహోదరుడిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడు నొప్పితో బాధపడుతున్న 3 దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాయింట్స్ పెయిన్ ఉన్నటువంటి 2 దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరిగాలి నొప్పిలో నొప్పితో ఉంటున్నా, అరిగాలి క్రింద ఎప్పుడు గుచ్చుకునేలాగా నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒక దంపతులకి, ఆ దంపతులుగా గర్భిణి అవుతుంది ఆ సహోదరి. భార్య అయితే కూడా అబోర్షన్ స్వయంగా అది పోతుంది. చాలా సార్లు ఇలాగ గర్భిణి అయి ఎప్పుడు అలసిపోతుంది. అటువంటి ఆ కుటుంబానికి దంపతులినే దేవుడు అనుగ్రహించి సంతాన గర్భఫలం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నేనెవరినో నేనేమిటో ఎందుకింద ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావో. నేనెవరినో నేనేమిటో ఎందుకింద ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావో. ఏ అర్హత లేని నన్ను నీ దరికి చేర్చుకొని నీ ఆత్మతో నడిపించావో, వారసత్వమునిచ్చావో. ఏ అర్హత లేని నన్ను నీ దరికి చేర్చుకొని నీ ఆత్మను నడిపించావో, వారసత్వమునిచ్చావో. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడు దేవా. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. నేనెవరినో నేనేమిటో ఎందుకింద ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావో. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం ఫోన్ ద్వారా, అలానే ఆన్లైన్లో పాల్గొన్నప్పుడు యూట్యూబ్ ద్వారా తెలియచేసిన వాళ్ళందరినీ మనకు జ్ఞప్తికి తెచ్చుకొని ఈ ఆరాధన సమర్పించి వారి అవసరాల కోసం ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. ఫిలిప్పీ 4:13 వాక్య ప్రకారము ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి చేటి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో
ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి జడ్డు సుధాకర్ రెడ్డి కుటుంబము, శౌర్యరెడ్డి దేవుని యొక్క అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కటకం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగిన హైదరాబాద్ నుండి విక్టోరియా రాణి వినయ్కి మంచి ఉద్యోగాన్ని కోసం, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాష్ కుటుంబము దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, మరి గాలి జోసఫ్ జోన్ దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి అనిత కుటుంబము మంచి ఫ్యూచరు ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబము దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి పుట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు కోన సీమ నుండి రామదేవి ప్రసాద్ కుటుంబము అప్పబాధ విడుదల పొందటానికి, తెలుగు నుండి అరుణ బిడలకి ఉద్యోగాని కోసము, మరి గుండకల్లి నుండి కౌటికి రుక్మణి కుమారుడికి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ నుండి సునిత బాలరెడ్డి సాహిత్య అఖిల్ వారికి మంచి ఉద్యోగము, వారికి ఉన్న అప్పుబాధలు విడుదల పొందటానికి, తెలంగాణ మడంపల్లి నుండి జ్యోతి రెడ్డి కుటుంబంలో దేవుని యొక్క అనుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిలుపు 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. అంబాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు డొండి విజయ భాస్కర్ రెడ్డి దేవుని అనుగ్రహాని కోసము, ఎలిజబెత్ నోయల్ కుమారుడికి దైవానుగ్రహాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య దేవుని అనుగ్రహాని కోసము, హేదుకుమార్ యూఎఫ్లో ఉద్యోగాని కోసము, జడ్డు జ్యోతి ఏరవ శౌరెడ్డికి మంచి ఆరోగ్యాని కోసము, కె బెంజమిన్ స్వర్ణ బిందు మౌనిక రెడ్డి తేజస్విని వారికి ఆరోగ్యము ఉద్యోగము ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమారికి మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి పొలమర్ఫేటి జయన్న జ్ఞానప్రకాష్ సౌమ్యకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలకి దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి అఖిల్ జోసఫ్ రెడ్డి మరియు సంధ్య దిలీప్ వారికి దేవానుగ్రహ కోసము, మరియు వరంగల్ నుండి సింగరాయి బాఫాని పాస్కామేరి దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, వరంగల్ నుండి రజ్జిన ఇన్నారెడ్డి నిఖిల్కి కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. యూకేలో నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విఫా మంచి మ్యాచింగ్ కోసము, యూఎఫ్ఏ నుండి ఏరవ బాల సాహిత్య రెడ్డి చదువుకున్నటువంటి చదువుల ఉన్నత విజయం పొందటానికి, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము మ్యాచింగ్, వైశాఖ నుండి అందోని ఉపదేశి గారు లోన్ క్లియరెన్స్ కోసము కుమారుడికి మంచి భవిష్యత్తు కోసము, వైశాఖ నుండి అందోని అవినాష్ ఫాతిమకు దేవుని అనుగ్రహాని కోసము, వైశాఖ నుండి కోణ జీవన్ మరియు హరిద జ్యోతి మోహన్ వెంకటరాజ్ సాయి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగము, సంధ్యారాణి ననోజ్కి మంచి ఉద్యోగము, మరియు వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి విమల్ రాయ్ అఖిల్ రాయ్ యూఎఫ్ఎల్ వారికి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసము, తాళేచెరువు నుండి
సందీప్ రెడ్డి, నవీన్, ఫరీద వారికి మంచి అలవాటు ఉండటానికి, తాళేచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నప్ప రెడ్డికి దేవుని యొక్క అనుగ్రహం కోసము, తాళేచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాళేచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైన్య వారికి దైవానుగ్రహం కోసము, తాళేచెరువు నుండి ఫంగారెడ్డి బాల అన్వేష్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసం, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిలుపు 4:13. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తి చేటి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, 2 చింతనల కానుక మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగాని కోసము, 2 చింతల సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, మరియు రామగుండం ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి, సాగిత్య రెడ్డి విశ్వ కోసము, మరియు రమంతపురం నుండి అలెన్ రాణి, జూలియన్ రెడ్డి, రమ్య వారికి దేవానుగ్రహం కొరకు, శంషాబాద్ నుండి తుమ్మ ఫ్లీవారెడ్డి, నిర్మల, సౌమ్య కరుణగారు దంపతుల కొరకు, మరియు సమ్మత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి పూతోట ప్రభాకరరావు, శోభారాణి, ఆరాధికి మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లత కుటుంబము దేవభక్తితో నడవడానికి, ప్రణీల్ రెడ్డి, బిందు దంపతులను దేవుడు అనుగ్రహించాలని, సందీప్ రెడ్డి, శృతి దేవిని వారు చేసిన బిఫిన్ఫిలో దేవుడు అనుగ్రహించాలని, మరియు గుంటూరు నుండి శారద దేవానుగ్రహాన్ని కొరకు, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రుబేశ్వరాయనికి పిఆర్ కొరకు, గుంటూరు నుండి వాసవి కుమారి ఆ కోర్టులోని కేసులను ముగించి తొందరలోనే బయటికి పడటానికి కృప కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు గుంటూరు నుండి మర్నేని ప్రతీబ్, రూబా, ఆరాధ్య దేవుడు అనుగ్రహించే గర్భఫలాన్ని కాపాడుతూ మంచి ఉద్యోగాన్ని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ, ఫౌడు, లహారి, ఆని, ట్రీఫా వారికి మంచి ఉద్యోగాన్ని కొరకు ప్రార్థన సహాయం అడిగిన, సునీతారెడ్డి, రిషితారెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, తిప్పారెడ్డి, కళ్యాణి, బి శ్రీకాంత్ వారికి ఉద్యోగాన్ని కోసము, తుమ్మ దివ్యారెడ్డి, క్రాంత్, జుఫీకా మరియు జైఫెన్ వారికి దేవాయ భక్తితో నడవడానికి, వరప్రసాదరావు మంచి ఆరోగ్యాన్ని కోసము, వై దిలీప్, ప్రతీక్ష యుఎస్లో ఉద్యోగాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. రత్నమేరి బాల సాహిత్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి నాగలక్ష్మి, సిహెచ్ వినయ్ విశ్వ కోసము, గోవిందరావు కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు సింధు రాకేష్ కుమార్కి అప్పు బాధను విడుదల పొందటానికి, సౌమ్య, ప్రశాంత్ కుమార్ వారికి మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వ కోసము, 5th లావణ్య కుటుంబముల శాంతి సమాధానం కోసము, సుధీర్ రెడ్డి కుటుంబానికి దేవుడు బిడ్డలందరినీ అనుగ్రహించాలని, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 4:13 యేసుక్రీస్తు అనుగ్రహించి శక్తి చేయట్టి పరిస్థితి నేను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తూ, మరి ముఖ్యంగా నల్గొండ నుండి చిన్నమ్మ పర్వాలికకి గవర్నమెంట్ ఉద్యోగము ప్రతి పేద కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కర్ణఫ్రీ నీటెక్ మీద విజయం పొందడానికి, నల్గొండ మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విసా కోసము, మరి నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి భవిష్యత్తు కోసము, నల్గొండ పుట్టి శాంతం బిడ్డలందరూ దేవుని యొక్క సన్నిధిలో క్షేమంగా భక్తితో పెరగటానికి, నల్గొండ నుండి సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి సందీప్ కుమారు కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కొరకు, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగం ఆశించిన ఉద్యోగం పొందటానికి, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్లో ఉన్నత విజయం పొందటానికి, కానడ నుండి శేషుబాబు చేసిన బిఫిన్స్లో దేవాశీర్వాదం ఉండటానికి, కానడ నుండి ప్రణది వినేష్ రెడ్డి దేవుని యొక్క ప్రసాదముతో నడవడానికి, కానడ నుండి జోసఫ్ దివ్య వారికి సంతాన భాగ్యాన్ని కొరకు, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోసము, శ్రీకాకుళం నుండి జీవన్ రత్న ఎలిజబెత్ వారికి దేవి అనుగ్రహాన్ని కొరకు, మరియు బ్రాహ్మణపల్లి చిన్నప్పారెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరోన్ దైవభక్తితో నడవడానికి, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య వారికి దైవానుగ్రహం పొందటానికి, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము, విజయవాడ నుండి వెల్లట్టు జ్యోతి బిడ్డ అయిన అనితకి ఉద్యోగము, రాజేష్ దంపతుల దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి వెల్లట్టు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, విజయవాడ నుండి వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జెఫికా రాయన్ ఆదం మరియు రిహాన్ ఆదం దేవుని యొక్క భక్తితో నడవడానికి, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం వారు స్టాఫ్ నర్సులో ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణది మరియు జ్యోతి వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాన్ని కొరకు, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ దేవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ల ఉద్యోగాన్ని కొరకు, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్నా మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాదు విమల కావ్య నవీన్ ఇప్పుడు యుఎఫ్లో ఉన్నారు వారికి సంతాన భాగ్యాన్ని కోసం, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ దేవాశ్వ కోసము, నంద్యాల నుండి అరుణ కుమారుడైన వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ కోసము, నెల్లూరు నుండి వల్ఫా దైవభక్తితో నడవడానికి, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 4:13 క్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితులను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్, కళ్యాణి, జోన్ బి యుగంధర్ రెడ్డికి దైవానుగ్రహం పొందటానికి, మరియు అమరావతి నుండి భారతి రామారావు, కావ్య అంజలికి, దీపిక వారికి దైవానుగ్రహం పొందటానికి,
బచ్చుపల్లి గ్రామస్తులు ప్రార్థన సహాయమైన వారు పైర పంటలను దీవించాలని, విపరీతమైన నాశనం చేసిన వర్షములు వారి నుండి తొలగిపోవటానికి కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. గుప్త సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి వారికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళిగా అనుషకి జోబు వారికి ఉద్యోగాన్ని వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, భద్రాచలం నుండి సంధ్య ఫరణియా వారికి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మాలది దేవుని యొక్క అనుగ్రహాన్ని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అనుష అన్వేషరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభారాణి సుధాకర్ రెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు వరంగల్ నుండి సింగారాయి విజయ మోహన్ రెడ్డి కుటుంబము దైవభక్తితో నడవడానికి, జంగమ నుండి ఆరోగ్యమ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, అందోని రెడ్డి లూర్దు మేరీ దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, అరుణ కాంఫు ఆరోగ్యరెడ్డికి మరియు అరుణ్ దీవు రెడ్డి అభిలాష్ రెడ్డికి వారికి ఉద్యోగాని కోసము, భారతి సంజిత్ బిడ్డలను దేవుడు బిడ్డలు సంతాన భాగ్యమతో అనుగ్రహించాలని, భవానీ గురువారెడ్డి అప్పుబాన విడుదల పొందటానికి, దిలీప్ అన్వేషరెడ్డి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి కాఫు విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, ఎం లక్ష్మి మరియా భాను మరియు తరుణ్ కుమార్ మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మల్లవరపు జోసఫ్ అప్పుబదన విడుదల పొందటానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాని కోసము, ప్రియంగా ఉద్యోగాని కోసము, ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచింగ్ కోసము, పాస్టర్ సామువల్ రాణి దాంపత్య జీవితంలో ఐక్యమతో ఉండటానికి, అబ్బాదండ్రి యేసునామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీ ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా తాలే చెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది మంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల ఉంది సంతాన భాగ్యముతో. మరి తాడేపల్లి పద్మావతి శ్యామల మేరీ వారికి మంచి ఆరోగ్యము, మరియు తాడేపల్లి ప్రమీల దేవానుగ్రహము, తాళి చెరువు సుందరి ఇన్నారెడ్డి దేవాని అనుగ్రహాన్ని కొరకు, మరియు తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని, తణుకు నుండి విశ్వరావు అరుణామేరి దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, తణుకు నుండి శేషిబాబు నిర్మల దేవిని దేవుడు అనుగ్రహించాలని, తణుకు నుండి ఇన్నమ్మ చేసిన పనిలో దేవుడు అనుగ్రహం కోసము, తిరుపతి నుండి అనిత బిడ్డల దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలకు దేవభక్తితో నడవడానికి, నీటెక్ సమలు ఉద్యోగం పొందడానికి, హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి శోభారాణి కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి తరుణి మరియు సుచరిత ధీరజ్ వారికి H1 విఫా దొరకటానికి, హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి వారికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పుబాధన విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా అభివృద్ధి పొందటానికి, హైదరాబాద్ నుండి మార్గేటి మంచి ఆరోగ్యాని కోసము, మరియు మహబూర్ నగర్ పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసము,
మరియు మడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యాన్ని కొరకు, మరియు మడంపల్లి నుండి ప్రకాశమ్మ యూఎఫ్లో ఉన్నటువంటి సుందరెడ్డి కాంచన వారికి దేవానుగ్రహాన్ని కోసము, మరి నల్గొండ నుండి జండురాణి అభిలాష రెడ్డి, బాల మరియ తనుజ, మరియా హద్విద దేవానుగ్రహం దేవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి ఫెలిన్ మరి అలోషిఫ్ కుటుంబాన్ని దేవుడు నిండా అనుగ్రహించాలని, నల్గొండ నుండి కుమారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప జయంతి దంపతుల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియా షౌరెడ్డి, జోన్ ఫుకీర్త్ వారికి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి, దీప్తి మరి భారత్ వారిని దేవుడాన్ని మంచి మార్గం నడవడానికి, వరంగల్ నుండి లిల్లీ మేరీ, రితిక్ పాల్ రెడ్డి, ఫేదారెడ్డి వారికి మంచి మ్యాచింగ్ కొరకు, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పు బాధను విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా, అఖిల రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటు ఉండి బిడల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము, వరంగల్ నుండి తుమ్మ నిర్మల, దినేష్ రెడ్డి ఒకే చదువుల్లో ఉన్నటువంటి భయం నుండి విడుదల పొందటానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడిని నిండా అనుగ్రహించాలని, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమో వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పి 4:13 క్రీస్తు అనుగ్రహించే శక్తి చేటి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా నల్గొండ నుండి ఫెలెస్టీన్ నిర్మల జయప్రకాష్ దంపతులని, మరియు బాల ఉమేష్కి విశ్వ కోసము, మరియు రాహుల్ యూఎఫ్ఏ నుండి ఇక్కడిక్కడ వచ్చి మంచి మ్యాచింగ్ పొందటానికి, మరియు నల్గొండ నుండి బాల తెరేసా బిడ్డలో దైవ చేసిన బిఫినిఫిల మంచిగా జరగటానికి, నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దేవానుగ్రహం పొందటానికి, నల్గొండ నుండి 50 అన్య మేరీ ప్రణతి మరియు ప్రదీప్ రెడ్డి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము, మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులను దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అంతోని రెడ్డి నక్షత్ర దంపతులని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అరుణ రెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన అన్నమ్మ దేవానుగ్రహము, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మరీదాఫ్ సుశీలమ్మ హరి మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, కర్నూలు నుండి నూతనపల్లిలో ఉన్న దందు రాజు సౌజన్య వారికి సంతాన భాగ్యము, నూతనపల్లి 50 ట్రీఫా దేవానుగ్రహాన్ని కొరకు, మరియు ప్రవీణ్ నందిని జయశ్రీ వారిని దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి డోనులో ఉన్న శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ రావటానికి మంచి భవిష్యత్తు కోసము, మరియు నాగర్ కర్నూలు బోయపాటి ఆరోగ్యమేది దేవుడు అద్భుత విధంగా ఆమెలోని అనారోగ్యమును తీర్చినందుకు వందనాలు తెలియజేస్తూ, ఇంకా కావలసిన ఆరోగ్యాన్ని కోసము, ఖమ్మం నుండి కరీంనగర్ నుండి అంతోని రెడ్డి మంచి అలవాటుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మౌనిగా చౌదరి, కె బెంజమిన్, స్వర్ణ బిందు తేజశ్రీ దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ఏరబా షౌరెడ్డి నిహారికి మంచి ఉద్యోగము, మరియు జడ్చర్లలో ఉన్న లలిత అప్పబాధలను విడుదల పొందటానికి, మరియు కర్నూలులో దెందు అందోణమ్మ దేవ అనుగ్రహాని కోసము, మరియు కొల్లపల్లి నుండి శైలజ దైవభక్తితో మెలగటానికి, ఖమ్మం నుండి రమాదేవి దేవానుగ్రహాని కొరకు, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాన్ని కొరకు, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు
రోషిని దైవభక్తితో ఉండటానికి, ఖమ్మం నుండి భార్గవరెడ్డి సహజ దైవానుగ్రహాన్ని కొరకు ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత కుమారుడైన అజ్జయ్కి ఉద్యోగము. హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి ఎఫ్ మేరీ నిహారిక వారికి దైవానుగ్రహం. బిడ్డ అయినటువంటి రత్తిమకి దేవుని యొక్క ఆశీర్వాదము పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి మౌనిక రెడ్డి భవానికి ఉద్యోగము, మంచి ఆరోగ్యము. హైదరాబాద్ నుండి నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి. హైదరాబాద్ నుండి పవిత్రద అజిత్ రెడ్డి అప్పు బాధ విడుదల పొంది చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ శ్యామల దైవానుగ్రహాని కోసము. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్కి ఉద్యోగము. హైదరాబాద్ నుండి ప్రియాంక ఉద్యోగము. మరియు ప్రార్థన సహాయ అడిగిన పుష్పాంజలికి దేవాశీర్వాదం కోసము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 క్రీస్తు అనుగ్రహించే శక్తి చేటి పరిస్థితి నేను ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుందరనగర్ ఏరవా చిలివమ్మ రవీందర్ రెడ్డికి అప్పు బాధ విడుదల పొంది, రాజేశ్వర రెడ్డి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డికి, చైర్య వివేకరెడ్డి వారికి మంచి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి విజయ జోజిరెడ్డి, ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ వారికి యూఎస్ఎల్ ఉద్యోగాన్ని బ్రైట్ ఫ్యూచర్. హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిడల దైవభక్తితో నడవడానికి. హైదరాబాద్ విజయ నిర్మల జానెఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. వై మేరీ హైదరాబాద్ నుండి కేఫ్లన్నిటి నుండి విముక్తి పొందటానికి. కోనసీమ నుండి రాళజాని దుర్గప్రసాద్ కుటుంబము. మరి కోనసీమ తాలెప్పుండి ప్రదీప్ కుమార్, రాళ శ్రీదేవి మంచి మ్యాచింగ్ కోసము. కత్తువ విజయ, ప్రణయ్, మిథిల్ దేవానుగ్రహాని కొరకు. కత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము. మరి హత్తువ ఇన్నఫమ్మ కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరి కడప నుండి కె నిర్మల జోజిరెడ్డి, పెండారెడ్డి మేరీ జయంతి, మరి ఆర్తి వారికి దైవానుగ్రహం కోసము. మలేషియా నుండి సెబాస్టిన్ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. నిజామాబాద్ నుండి అరుణ, రోజా, కిరణ్ వారికి దైవానుగ్రహాని కోసము. మరి నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి, రిత్విక్, మరి ప్రపాద చక్రవర్తి వారికి ఉద్యోగము. చక్రవర్తికి మంచి ఆరోగ్యాని కోసము. మరి ఒడిశా నుండి మధు మీద వేళాంగణికి మంచి ఆరోగ్యము. ఒంగోలు నుండి రాజశేఖర్ మంచి ఉద్యోగము. ఒంగోలు నుండి ఇస్రాయేల్ దేవుని అనుగ్రహాని కోసం. ఒంగోలు నుండి లగడప్పటి రమణ దేవానుగ్రహాని కోసము. మరి పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యువసల ఉద్యోగాని కోసము. పిరంగిపాలెం నుండి అలన్ సుందరమ్మ సతీష్ కుమారెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి. మరి ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగము. హర్షముద్దని దేవుడు అనుగ్రహించాలని. ఖమ్మం నుండి టిఆర్ బాలారెడ్డి శాంతి కుటుంబంలో శాంతి సమాధానం కోసము. ఖమ్మం నుండి తాలేపల్లి ప్రకాష్, ఫాతిమ, సింధు దేవానుగ్రహాని కొరకు. కర్నూలు నుండి వి జనయిద, పి ఆనందరా బాబు, బి షార్మల దేవుని యొక్క అనుగ్రహాని కోసం. కర్నూలు జయన్న చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోన సెంట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నూతనపల్లి అంతోణి, మార్తమ్మ, పూజిత, పృథ్వీ దేవానుగ్రహాని కొరకు. కర్నూలు నుండి జయన్న, దయాహర్, అనిత వారి కొరకు ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో వీరందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 క్రీస్తు అనుగ్రహించే శక్తి చేటి పరిస్థితిని ఎదుర్కొన బలము నాకున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. ఆయన ఆరోగ్యంతో ఉన్నటువంటి అమ్మగారుల ప్రార్థన సహాయం అడిగినారు. మరి ముఖ్యంగా సిఎఫ్ఏ కాంగ్రిగేషన్కి చెందినటువంటి అమ్మగారులు సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, మరియు సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి, మరి సిస్టర్ జోజి కూడా డయాలసిస్ చేస్తున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ హైదరాబాద్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జమాలమ్మ గారు, వారి యొక్క ఆలోచన సంఘం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ షౌరిలమ్మ, వారి యొక్క ఆలోచన సంఘం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరి యూకేలో గోల్కొండ నుండి మంచుల అరుణ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారి యొక్క కట్టినట్టుగా హౌస్ తొందర పూర్తి చేయటానికి, మరి గుంటకల్ నుండి గురువ అన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసము, మరియు గన్నవరం నుండి గోటపాటి విజయ, గోటపాటి లక్ష్మి, కోటేశ్వరమ్మ, రమేష్ కుటుంబము, మరియు దుర్గా మహేశ్వరరావు దేవుని యొక్క అనుగ్రహంతో వారికి రావాల్సిన డబ్బు తిరిగి ఇవ్వటానికి ఆయన ద్వారా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి గోబ కుస్మ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సౌమ్య, భవానీ, వినీష్ రెడ్డి, శౌరెడ్డి వారికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి అన్యా మేరీ వినయ్కి విశ్వా కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహంతో విశ్వా కోసము, హైదరాబాద్ నుండి బ్రఫీత్ దేవానుగ్రహం, చిన్నప్పకి రెడ్డికి ఈవిల్ స్పిరిట్ నుండి విడుదల పొందటానికి, జ్ఞానప్రకాశకి మంచి మ్యాచింగ్ కోసము, మరి హైదరాబాద్ నుండి ఫాతిమా దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి జి లూర్ద్ మేరీ అందోండరెడ్డి పీటర్కి యూఎఫ్లో ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొల్లమారి దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి గొల్లమారి పౌలీన దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజు మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి జయపోల్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాసు రెడ్డి వారికి రావాల్సినటువంటి అమౌంట్ తొందర రావటానికి, మరి అఖిల్ రెడ్డి మంచి ఫ్యూచర్ కోసం, మరి హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డికి యూఎఫ్లో ఉద్యోగము, మనీశ్వర్ రెడ్డి దేవసేవ చేయడానికి, అబ్బా తండ్రి యేసు నామములో వీళ్ళందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 క్రీస్తు అనుగ్రహించే శక్తి చెట్టి పరిస్థితిని ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినట్టునే ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. గాగలపూరి నుండి తోమఫమ్మ చేసిన బిఫిన్ మంచిగా జరగటానికి, గాగలపూరి నుండి లిల్లీ మేరీ కుమారుడికి పిఆర్ విశ్వం మంచి మ్యాచింగ్, గాగలపురం నుండి అన్న మేరీ దేవునికి అనుగ్రహము, గాగలపురం నుండి ఫెలిస్టీన్ అప్పబాలు విడుదల పొందడానికి, దినేష్కి మంచి మ్యాచింగ్ కోసము, మరియు మల్లవరపు అమిల్ రాజు రాగుల తేజ పవిత్రామ అభిషేకం కోసం, కాదరీన్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యూఎఫ్లో ఉద్యోగాని కోసం, గుంటూరు నుండి లోర్దు మేరీ యూఎఫ్లో ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర నుండి సౌజన్య కుటుంబ శాంతి సమాధానం కోసం,
ఎంజాల నుండి అన్వేష్ సుస్మిత దంపతులను దేవుడు అనుగ్రహించాలని, ఎంజాల నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యం కోసము, మరియు జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయో ఆయుఫ్ని 20వ తారీఖు బర్త్డే కొనియాడి ఉన్న అబ్బాయిని అనుగ్రహించాలని, గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రభాకర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి రిత్విక్ 10వ తరగతి చదువున ఉన్నత విజయం పొందటానికి, గాగిలపురం నుండి పోతిరెడ్డి ఫ్రాన్ షౌర్ రెడ్డి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దుబాయ్ నుండి ఫేదా లూర్ద్ రూయిన్ ఈవెన్ వారిని దేవుడు అనుగ్రహించాలని, మరియు దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణికి మంచి ఉద్యోగాని కోసము, వెస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమల లూర్దు అని సునిత వారికి మంచి ఆరోగ్యము, బ్రైట్ ఫ్యూచర్. విజయప్రసాద్ ఉమా వారికి ఉద్యోగము, చెడు శక్తిని విడుదల. ఫొమాజ్కి వారికి మంచి ఆరోగ్యము. ఈదర్ నుండి బాల కోటమికి మంచి ఆరోగ్యము. ఈదర్ నుండి గోళ జ్యోతి కీర్తి థామస్ జోఫ్న తంబి వారికి దైవానుగ్రహం. ఈదర్ నుండి గొరమిచ్చి వినోద్కి బ్రైట్ ఫ్యూచర్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జోఫ్లీనా ఇన్నయ్య బాల డేవిడ్ బాల కీర్తి ప్రార్థన సహాయం అడిగినారు. వారికి యూట్యూబ్ ఛానల్ చాలామందికి అష్టమి రావటానికి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సునిత బాలరెడ్డి చేసిన బిఫినిఫ్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ఫ్రావంది చిన్నప కుటుంబము బిడల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి అంజలి అఖిల్ ఆదిత్య వారికి మంచి ఫ్యూచర్ కావటానికి, హైదరాబాద్ నుండి సుమలత దైవానుగ్రహం పొందటానికి, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ రాణి లాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా దైవానుగ్రహం కోసము, హైదరాబాద్ నుండి ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు భద్రాచలం నుండి చలవండి శ్రీనివాసు దీపిగా దేవ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాముకి ఈవిల్ స్పిరిట్ నుండి విడుదల పొందటానికి, భద్రాచలం వై జయ సుధా దేవానుగ్రహాని కోసము, మరియు బ్రాహ్మణపల్లి శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబం దేవుడు నిండుగా అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందుండే బిడ్డలకు దైవానుగ్రహం కోసము, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికి దందల్ ఫ్రీ ఫిట్ పొందడానికి దేవుడిచ్చిన అనుగ్రహానికి మేలు చెప్పుకొని, హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి మంచి బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి జ్యోతి నిర్మల దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి బక్కట వారికి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి ఏరవ మరెడ్డి సునీత వారికి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పుష్పకుమారి ఫైమన్ కోర్టుల కేసు అప్పు బాధల విడుదల హౌస్ అమ్మడిపోవటానికి, హైదరాబాద్ నుండి క్వీన్ స్టార్ దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ కోరేతి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి రాణి పస్సల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వారికి దైవానుగ్రహం, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి రూబా కాఫ్వీక్ ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాఫ్ దైవానుగ్రహం పొందడానికి, అంబాదండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరిని ఆశ్రయించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై నింపండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీనాశిమృను వారు మీరి మీ గర్భవలమే శ్వాసమృను వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముల వెంట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. ఫిలిప్పీ 4:13 క్రీస్తు అనుగ్రహించిన శక్తి చెట్టి పరిస్థితిని ఎదుర్కొన్న బలము నాకున్నది. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. ఆన్లైన్లో
ఈ ఆరాధన సమయం ప్రార్థన సహాయ అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. జూలేరి వాణి ప్రార్థన సహాయ అడిగినాను. శైలజ ప్రార్థన సహాయ అడిగినారు. తుమ్మ పద్మ మంచి కుటుంబంలో ప్రాబ్లం విడుదల పొందడానికి. పొనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. పెండ్యాల జ్యోతి బిడల దేవభక్తితో నడవడానికి. జయశ్రీ సంతాన భాగ్యానికి ఉద్యోగాని కోసము బిడల దేవభక్తితో నడవడానికి. మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యాని కోసము. చండి సురాజ్ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగిన. గుండకల్ కుస్మా ఇన్నయ్య బిడలకి సంతాన ఉద్యోగము మంచి ఆరోగ్యము. మేరియమ్మ కుమారుడికి మంచి ఉద్యోగాని కోసము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేద్దాం. మరేమో వందనము. ప్రభువు మీతోనారు ఆశీర్వదించువారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించువారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి ఈ ఆరాధనలో మేము సమర్పించిన ప్రతి ఉద్దేశములను కోరికలను ప్రతి ఒక్క వ్యక్తుల్ని మీ తిరురక్తముతో కడగండి. పవిత్రాత్మను వారిలోనికి వారి కుటుంబంలోనికి పంపించండి. హల్లెలూయా. నిత్య సహాయమాదా ప్రతిష్ఠ జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను మొదలు వేపుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతిక్షణము మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రముల 14 కోట్ల ప్రజలని అనుగ్రహించమని ఈ ఆలయాన్ని గురించి విన్నప్పుడు ఈ ఆలయానికి రావటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బంది లేకుండా అనుగ్రహించాలని దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించువారు మీరే. మీ గర్భఫలమే శ్వాసమృణవారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ రోజు నుండి ప్రారంభించినటువంటి వడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, అలానే వెచ్చవారము ప్రారంభించిన వడకములో ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని, వారిలోనికి పవిత్రాత్మ అభిషేకం దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించువారు మీరే.
మీ గర్భఫలమే శ్వాసమును వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఈ ఆరాధన ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినందుకు నిండు హృదయంతో ఆ యేసయ్యకి వందనాలు తెలియచేస్తూ మన జీవితంలో రానున్న కాలంలో కావలసిన ఆత్మవరాన్ని పొందటానికి మోహరించి ఆశీర్వాదం స్వీకరిస్తా భయభక్తితో దాహముతో మనం అడుగుతా మన కోరికలను సమర్పిస్తాము. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా మరియా జపమాల మాదా, అమ్మా మరియా అనుగ్రహమాదా. లలలల 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 లలలల. అమ్మా మరియా జపమాల మాదా, అమ్మా మరియా అనుగ్రహమాదా. అమ్మా మరియా జపమాల మాదా, అమ్మా మరియా అనుగ్రహమాదా. మా భయమై మా ఆశవై మా ధైర్యమై మా దీవనై మా గోడు వినుమా, నీ స్తుతిని వేడుమా. మా గోడు వినుమా, నీ స్తుతి మీ వేడుమా. నీ దివ్యతనయుని మాకై వేడుమా. నీ దివ్యతనయుని మాకై వేడుమా. ఆవే ఆవే జపమాల మాదా, ఆవే ఆవే అనుగ్రహమాదా. ఆవే ఆవే జపమాల మాదా, ఆవే ఆవే అనుగ్రహమాదా.